హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మను బర్త్డే స్పెషల్గా మేమందరం బయటే డిన్నర్ చేయాలనుకున్నాం. సో ఏ రెస్టారెంట్ బాగుంటుంది అని అడిగితే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. మన వనపర్తిలో కొత్తగా తెలుగు అరోమాస్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు, ట్రై చేయనండి. సరే ఒకసారి ట్రై చేద్దామనే రెస్టారెంట్కి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళిన తర్వాత అంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్గా బాగుంది. అసలు ఈ రెస్టారెంట్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఈ ఫ్రాంచైజీ ఎందుకు తీసుకున్నారు, పదండి రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడదాం. మైసెల్ఫ్ వి శ్రవణ్ కుమార్, మాది వనపర్తినే. నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెరిగాను. కాబట్టి పుట్టిన ఊర్లో ఏదైనా ఒకటి యూనిక్ బిజినెస్ చేయాలని చెప్పి మేము ఇంతకుముందు దుర్గా ఆటోమొబైల్స్ అని ఒకటి స్టార్ట్ చేసాము. 14 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలాగే సెకండ్ బిజినెస్ అని చెప్పి ఇప్పుడు ఒకటి తెలుగు అరోమాస్ అనే ఫ్రాంచైజీ తీసుకున్నాము. ఈ ఫ్రాంచైజీ తీసుకోవడం వెనక మా ఉద్దేశం ఏంటి అంటే, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఈ 3 నేటివిటీల వంటలు దీంట్లో మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మన తెలంగాణలో ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా బగారా రైస్ చేసుకుంటాము. అదే ఆంధ్రాకి వెళ్తే వాళ్ళకు రెగ్యులర్ వంటకం పులావ్. కాబట్టి ఆ పులావ్ టేస్ట్ ఎలా ఉంటుందో మన వనపర్తి జనాలకి చూపించాలి అని చెప్పి మేము ఈ తెలుగు అరోమా ఫ్రాంచైజీని తీసుకున్నాం. ఇక్కడ కనిపించేదంతా కూడా దసరా థీమ్, అంటే దసరా అప్పుడు మనం ఎలా చేసుకుంటాం ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్లోనేమో సంక్రాంతి థీమ్. వీళ్ళ రెస్టారెంట్ స్పెషల్ బిర్యానీస్ అండ్ పులావ్స్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు మనకి స్టెప్స్ దగ్గర మన పాలిటెక్నిక్ కాలేజ్ ఉందన్నమాట. ఎంత బాగా వేయించారో. వనపర్తి అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కోట. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. వీళ్ళు మన తెలంగాణ ఫుడ్ ఇంకా ఆంధ్ర ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారంట. వీళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందంటే నిజంగా మన ఇంట్లో చేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. వీళ్ళ ఫుడ్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా న్యాచురల్గా హోమ్ మేడ్ మసాలా చేసి యూస్ చేస్తారంట. వీళ్ళ ఫుడ్ అయితే చాలా బాగుంది. మా పిల్లలకైతే బాగా నచ్చింది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ మిర్రర్ చూసా ఎంత బాగుందో. సీరియస్లీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే ఉంది. ఎగ్జాక్ట్లీ ఫుడ్ అలాగే ఉంది. మనం ఎలాంటి మసాలాస్ వాడకుండా ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటాం కదా, అంతే టేస్టీగా ఉంది. నేను తీసుకుంది ఓన్లీ చికెన్ అండ్ మటన్. ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇంకెందుకు లేట్, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ రెస్టారెంట్ పేరు తెలుగు అరోమాస్. ఇది ఎక్కడుంది అంటే మన పాలిటెక్నిక్ కాలేజ్కి ఆపోజిట్లో ఉందన్నమాట. వచ్చి ఫుడ్ని అయితే ట్రై చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.